తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక పౌలు గారు 3వ అధ్యాయం మొదటి వచనంలో అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును అన్నాడండి. ఎందుకు ఆ మాట చెప్పాడు తెలుసా? చాలామంది ఈరోజు స్వార్థప్రియులయ్యారు. స్వార్థప్రియులు అంటే స్వార్థమును ఇష్టపడేవారు. మనవాడా, పొరుగువాడా, మన ఊరివాడా అనేటువంటి భేదంతో ప్రేమ చూపించేవారు. లేదంటే లాభం ఉందా లేదా, మనకితడి వల్ల ఉపయోగం ఉందా లేదా, మనకు ఉపయోగపడతాడా లేడా, మనకు డబ్బులో ఉపయోగపడతాడా, లేదంటే మనకు పనిలో ఉపయోగపడతాడా, ఇది స్వార్థంతో కూడినటువంటి ప్రేమలు ప్రియులారా. నిజంగా అదే వ్యక్తిని క్రీస్తుకు దగ్గరగా ఉన్నాడా లేడా, వాక్యమునకు దగ్గరగా ఉన్నాడా లేడా, దేవుడికి నచ్చాడా లేడా తెలుసుకొని ప్రేమిస్తే ఎంత బాగుంటుంది ప్రియులారా. అప్పుడు ప్రేమలు అద్భుతంగా ఉంటాయి. కానీ మనుషులు ఏమైపోయారో తెలుసా? ఎక్కడ చూసినా ఈ స్వార్థం స్వార్థం స్వార్థంతో మనుషుల హృదయాలు నిండిపోయాయి ప్రేమైన దేవుని వాళ్ళారా. అందుకే స్వార్థ